Welcome to APDSC 2025. Today current affairs. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఒక ఆదర్శ సంస్కృత గ్రామాన్ని ప్రాచీన భారతీయ భాష పరిరక్షణ మరియు ప్రచారం కోసం ప్రకటించింది. ఈ గ్రామాల్లో సంస్కృత భాషను ప్రోత్సహించడం జరుగుతుంది మరియు కొత్త తరం సంస్కృతం ద్వారా భారతీయ తత్వశాస్త్రం మరియు జ్ఞాన సంప్రదాయానికి అనుసంధానించబడుతుంది. పాకిస్తాన్ దాని స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ సూపర్ CO ద్వారా చైనా యొక్క చాంగ్ A8 చంద్ర మిషన్లో చేరింది. దాని అంతరిక్ష అన్వేషణ ప్రయత్నాల్లో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. థర్డ్ వన్, కేరళ ప్రభుత్వం కేరళ హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ KHSIPను ఆమోదించింది. ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ P4R మోడల్ క్రింద ప్రపంచ బ్యాంకు నుండి 2424.28 కోట్ల ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. ఫోర్త్ వన్, మూడవ ఇండియా జపాన్ స్టీల్ డైలాగ్ న్యూఢిల్లీలో జరిగింది. ఇది 2020లో సంతకం చేయబడిన ఉక్కుపై సహకార ఒప్పందం MOCలో ఒక భాగం. ఉక్కు రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సంభాషణ జరిగింది. ఫిఫ్త్ వన్, తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో కుడంకులంలో ఏర్పాటు చేయబడుతున్న కుడంకులం అణు విద్యుత్ ప్లాంట్ యొక్క 6వ మరియు చివరి యూనిట్ను రష్యన్ ప్రభుత్వం యాజమాన్యంలోని కంపెనీ రొసాటమ్ రవాణా చేసింది. సిక్స్త్ వన్, భారతదేశం యునైటెడ్ స్టేట్స్ నీటి అడుగున గుర్తింపు మరియు పర్యవేక్షణ కోసం రూపొందించిన అధునాతన పరికరాలైన సోనోబాయ్లను కలిసి ఉత్పత్తి చేయడానికి సహకరించాయి. ఈ భాగస్వామ్యంలో భారత్ డైనమిక్ లిమిటెడ్ మరియు అల్ట్రా మ్యారిటైమ్ ఉన్నాయి. ఇది జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలను పెంచడంలో గణనీయమైన అడుగును ప్రదర్శిస్తుంది. సెవెంత్ వన్, భారతదేశానికి చెందిన 16 ఏళ్ల రైజింగ్ స్క్వాష్ స్టార్ అనహత్ సింగ్ ఈజిప్టుకు చెందిన మాలికా ఎల్ కరాక్షిని ఓడించి బ్రిటిష్ జూనియర్ ఓపెన్ 2024 U17 బాలికల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఎయిత్ వన్, ఇజ్రాయెల్ భారతీయ పౌరుల కోసం వీసా వ్యవస్థ ప్రారంభించింది. వారు ప్రయాణ అధికారం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈ వ్యవస్థ ఇజ్రాయెల్ యొక్క ఎంట్రీ ట్రావెల్ ఆథరైజేషన్ ETA-తో అనుసంధానించబడుతుంది. సురక్షితమైన మరియు సమర్థవంతమైన ప్రాసెసింగ్ను నిర్ధారిస్తుంది. నైన్త్ వన్, కర్ణాటక అటవీ శాఖ ఆక్రమణలు, వేటాడడం మరియు అక్రమ వలస, అక్రమ కలప నరికివేత వంటి అటవీ నేరాలను పరిష్కరించడానికి ఆన్లైన్ FIR వ్యవస్థ అయిన గురుడాక్షి పోర్టల్ను ప్రవేశపెట్టింది. ఇది కేసు నిర్వహణ సామర్థ్యం మరియు అటవీ సంరక్షణ ప్రయత్నాలలో ప్రజల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 10th వన్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఒడిశా తీరంలో వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSHRORADS యొక్క 3వ వరుస విమాన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. 11th వన్, మహారాష్ట్ర ప్రభుత్వం సెమీ ప్రభుత్వం స్థానిక స్వపరిపాలన సంస్థలు మరియు ప్రభుత్వ సహాయక కార్యాలయాల్లో అన్ని అధికారిక కమ్యూనికేషన్లో మరాఠీ భాషను ఉపయోగించడాన్ని తప్పనిసరి చేసింది. 2024లో
ఆమోదించబడిన మరాఠీ భాషా విధానం అన్ని ప్రజల వ్యవహారాలలో మరాఠీని ఉపయోగించాలని సిఫారసు చేసింది. ఓకే, తెలుగు మీడియం చూద్దాం. నెక్స్ట్ వన్, కరెంట్ అఫైర్స్ 14th వన్, మోడల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించిన అబ్దుల్ కురీ ద్వీపం ఏ సముద్రంలో ఉంది? హిందూ మహాసముద్రం. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ ఆర్థిక వేదిక. థర్డ్ వన్, ట్రాజన్ 155 mm టోవ్డ్ ఆర్టిల్లరీ గన్ సిస్టమ్ను భారతదేశం మరియు ఏ దేశం అభివృద్ధి చేసింది? సమాధానం ఫ్రాన్స్. ఫోర్త్ వన్, నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ను ఏ సముద్రం కింద నిర్మించారు? సమాధానం బాల్టిక్ సముద్రం. ఫిఫ్త్ వన్, బహుళజాతి వ్యాయామం LA పర్సిషియస్ యొక్క 4వ ఎడిషన్లో భారతీయ నౌవికాదళ నౌక INS పాల్గొంది? ఆన్సర్ ముంబై. సిక్స్త్ వన్, స్టార్టప్ల కోసం నిధుల నిధి FFS పథకాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? సమాధానం జవాబు భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు SIDBI. పలము టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానం జార్ఖండ్. కలరి పయట్టు ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ యుద్ధ కళ? సమాధానం కేరళ. ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. 10th వన్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం NDRF ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్. APDSC 2025 బ్రిటిష్ కాలంలో కొన్ని ముఖ్యమైన కమిషన్లు. ఫస్ట్ వన్, రివార్డ్ కమిషన్ 1852, హంటర్ కమిషన్ 1882, ఓపియం కమిషన్ 1893, నీటిపారుదల కమిషన్ 1901, యూనివర్సిటీ కమిషన్ 1902, ట్రెజరీ కమిషన్ 1902, లీ కమిషన్ 1924, బట్లర్ కమిటీ 1927, సైమన్ కమిషన్ 1927, లిన్లిత్గో కమిషన్ 1928, విట్లీ కమిషన్ 1928, క్రిప్స్ కమిషన్ 1942, క్యాబినెట్ మిషన్ 1946, కరువు విచారణ కమిషన్ 1943, షార్జెంట్ కమిషన్ 1944. APPSC, TSPSC, DRRB, DSC, SI కానిస్టేబుల్ సచివాలయ ఉద్యోగాల కోసం గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ న్యూస్ పేపర్స్, మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్, జాబ్ నోటిఫికేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్, నిఘు మరియు దర్యాప్తు సంస్థల అధిపతులు. ఫస్ట్ క్వశ్చన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ CVC. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. ఆన్సర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. 19వ తరగతి. ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ 19వ తరగతి. చీఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI డైరెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆన్సర్ ప్రవీణ్ సూద్. థర్డ్ వన్, ప్రధాన సమాచార కమిషన్ IICIC. ఆన్సర్ హీరాలాల్ సుమారియా 12వ. ఫోర్త్ వన్, డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో IB. ఆన్సర్ తపన్ కుమార్ డేఖా. ఫిఫ్త్ వన్, చీఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ RAW. ఆన్సర్ రవిసిన్హా. జాతీయ జనరల్ దర్యాప్తు సంస్థ
NIA. ఆన్సర్ సదానంద్ వసంత్. తేదీ సదానంద్ వసంత్. డేట్ 7th one. డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED. ఆన్సర్ రాహుల్ నవీన్. 8th one. డైరెక్టర్ జనరల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB. అనురాగ్ గార్గ్. ABPSC, TSPC, RRB, DSC, SI, కానిస్టేబుల్, సచివాలయ ఉద్యోగాల కోసం గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ న్యూస్ పేపర్స్, మెటీరియల్, కరెంట్ అఫైర్స్ కోసం జాబ్ నోటిఫికేషన్స్. వివిధ పరికరాలలో శక్తి పరివర్తన. ఫస్ట్ వన్ విద్యుత్ బల్బు. విద్యుత్ శక్తి నుండి వేడి మరియు కాంతి శక్తి. విద్యుత్ శక్తి నుండి వేడి మరియు కాంతి శక్తి వరకు. సెకండ్ వన్ ఎలక్ట్రిక్ సెల్. రసాయన శక్తి నుండి విద్యుత్ శక్తి. రసాయన శక్తి నుండి విద్యుత్ శక్తి. థర్డ్ వన్ సౌరఘటం. సౌరశక్తి నుండి విద్యుత్ శక్తి. సౌరశక్తి నుండి విద్యుత్ శక్తి వరకు. ఫోర్త్ వన్ కొవ్వొత్తి. రసాయన శక్తి నుండి కాంతి మరియు ఉష్ణశక్తి. రసాయన శక్తి కాంతి మరియు ఉష్ణశక్తిగా. ఫిఫ్త్ వన్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్. కాంతి శక్తి నుండి విద్యుత్ శక్తి. కాంతి శక్తి నుండి విద్యుత్ శక్తి. సిక్స్త్ వన్ డైనమో. యాంత్రిక శక్తి నుండి విద్యుత్ శక్తి. యాంత్రిక శక్తి నుండి విద్యుత్ శక్తి. ఎలక్ట్రిక్ మోటార్. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చడం. విద్యుత్ శక్తి నుండి యాంత్రిక శక్తి. లౌడ్ స్పీకర్. విద్యుత్ శక్తి ధ్వని శక్తిగా. విద్యుత్ శక్తి నుండి ధ్వని శక్తి వరకు. మైక్రోఫోన్. శబ్దశక్తి నుండి విద్యుత్ శక్తి. ధ్వని శక్తి నుండి విద్యుత్ శక్తి. సితార్. యాంత్రిక శక్తిని ధ్వని శక్తిగా మార్చడం. యాంత్రిక శక్తి నుండి ధ్వని శక్తి వరకు. ఇంజన్. ఉష్ణశక్తి నుండి యాంత్రిక శక్తి. ఉష్ణశక్తి నుండి యాంత్రిక శక్తి వరకు. బొగ్గు దహనం. రసాయన శక్తి నుండి ఉష్ణశక్తి. రసాయన శక్తి నుండి ఉష్ణశక్తి. చరిత్రలో ఫిబ్రవరి 15 సంఘటనలు. 2001 మానవుని జన్యువు పూర్తి నిర్మాణం నేచర్ పత్రికలో ప్రచురించబడింది. జననాలు 1564. ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో. జననం 1739. సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం. 1827. ఫ్రాంట్ విట్నీ స్థాపకుడు ఫ్రాన్సిస్ ఫ్రాట్. 1922. బొమ్మగాని ధర్మభిక్షం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ. మరణం 2011. 1931. ఫాదర్ పు. దోట జోజయ్య S.J. క్రైస్తవ గురువులు, కథోలిక రచయితలకు గొప్ప మార్గదర్శకులు. 1938. అట్లూరి పూర్ణచంద్రరావు చలనచిత్ర నిర్మాత. 1944. పొన్నాల లక్ష్మయ్య 4 ముఖ్యమంత్రుల హయాంలో రాష్ట్ర మంత్రిగాను పనిచేశారు. 2014 మార్చి 11న తెలంగాణ PCC తొలి అధ్యక్షులుగా నియమితులైనారు. 1944. రావులపల్లి గురునాథ్ రెడ్డి 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1949. రామ్దేవ్ దసల్ మరాఠీ రచయిత, దళిత్ ఫాదర్స్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ గ్రహీత. మరణం 2014. 1952. రాధారెడ్డి కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు. 1956. డెస్మండ్ హెన్స్ వెస్టిండీస్ మాజీ క్రికెటర్. 1961. అంగార రామ్మోహన్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు. 1982. మీరా జాస్మిన్ సినీ నటి, జాతీయ అవార్డు గ్రహీత.
సిబిఎస్ఈ ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ప్రశ్న 1. రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏది? విటమిన్ కే. ప్రశ్న 2. యాంపియర్ సెకండ్ దేని యూనిట్? సమాధానం ఛార్జీ మొత్తం. ప్రశ్న 3. ఏ వ్యాధి హెచ్ఐవి వైరస్ వల్ల వస్తుంది? సమాధానం ఎయిడ్స్. ప్రశ్న 4. సూర్యకాంతి సహాయంతో శరీరంలో ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది? సమాధానం విటమిన్ డి. ప్రశ్న 5. గబ్బిలాలు రాత్రిపూట ఏ అలల సహాయంతో సురక్షితంగా ఎగురుతాయి? సమాధానం అల్ట్రాసోనిక్ తరంగం. 6th one. సిగ్మోమానోమీటర్ అనే పరికరం ద్వారా దేనిని కొలుస్తారు? సమాధానం రక్తపోటు. ప్రశ్న 7. అనాటమీ అనేది సైన్స్ యొక్క ఒక విభాగం. ఇది అధ్యయనం చేస్తుంది. సమాధానం జంతువులు మరియు మొక్కల నిర్మాణం. ప్రశ్న 8. ఆహారంలో ఉండే శక్తిని దేనిలో కొలుస్తారు? సమాధానం క్యాలరీల్లో. ప్రశ్న 9. సాపేక్ష ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? హైగ్రోమీటర్. 10th question. పాల సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? లాక్టోమీటర్. భారతదేశ సరస్సులు ముఖ్యమైన క్విజ్. ప్రశ్న 1. లోక్టక్ సరస్సు ఎక్కడ ఉంది? ఏ మణిపూర్, బి త్రిపుర, సి మేఘాలయ, డి అస్సాం. సమాధానం మణిపూర్. 2nd question. ప్రశ్న 2. గోవింద్ సాగర్ సరస్సు ఎక్కడ ఉంది? ఏ పంజాబ్, బి హిమాచల్ ప్రదేశ్, సి ఉత్తరప్రదేశ్, డి అస్సాం. సమాధానం హిమాచల్ ప్రదేశ్. ప్రశ్న 3. క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది? ఏ చిలికా లగూన్, బి బామ్నాథ్ లగూన్, సి కొల్లేరు సరస్సు, డి పులికాట్ సరస్సు. ఆన్సర్ కొల్లేరు సరస్సు. 4th one. కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది? ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి ఆంధ్రప్రదేశ్, డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ప్రశ్న 5. పులికాటు సరస్సు ఎక్కడ ఉంది? ఏ తమిళనాడు, బి మధ్యప్రదేశ్, సి కేరళ, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ తమిళనాడు. 6th question. పులికాట్ అంటే ఉప్పునీటి సరస్సు. ఏ బి ఎండిన సరస్సు, సి లగూన్, డి క్రేటర్ సరస్సు. ఆన్సర్ లగూన్. ప్రశ్న 7. భారతదేశంలో అతిపెద్ద సహజ మంచినీటి సరస్సు ఏది? ఏ ఉలార్ సరస్సు, బి చోలాము సరస్సు, సి లోనార్ సరస్సు, డి ఢాల్ సరస్సు. ఆన్సర్ ఏ ఉలార్ సరస్సు. 8th question. ప్రశ్న 8. ఆసియాలో అతిపెద్ద కృత్రిమ మంచినీటి సరస్సు ఏది? ఏ ఉదయపూర్ దేబర్ సరస్సు, బి హిమాయత్ సాగర్ హైదరాబాద్, సి కలివేలి తమిళనాడు, డి పులికాట్ తమిళనాడు. ఆన్సర్ ఉదయపూర్ దేబర్ సరస్సు. ప్రశ్న 9. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి తీర ప్రాంత సరస్సు ఏది? ఏ చిల్కా సరస్సు, బి థోల్ సరస్సు, డి కొడైకెనాల్ సరస్సు, డి సాంబార్ సరస్సు. ఆన్సర్ ఏ చిల్కా సరస్సు. 10వ క్వశ్చన్. ఉలార్ సరస్సు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు ఆన్సర్ ఏ జమ్మూ కాశ్మీర్, బి హిమాచల్ ప్రదేశ్, సి ఉత్తరాఖండ్, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. 11th one. సాత్లాల్ సరస్సు ఎక్కడ ఉంది? ఏ రాజస్థాన్, బి ఉత్తరాఖండ్, సి జమ్మూ కాశ్మీర్, డి తమిళనాడు. ఆన్సర్ బి ఉత్తరాఖండ్. ప్రశ్న 12. అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏది? ఏ ఇందిరాసాగర్ సరస్సు, బి ఉలార్ సరస్సు, సి సాంబార్ సరస్సు, డి గోవింద్ సాగర్ సరస్సు. ఆన్సర్ ఏ ఇందిరాసాగర్ సరస్సు. 13th one. ప్రశ్న 13. అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఏ ఉలార్ సరస్సు, బి
సాంబార్ సరస్సు, డి కొడైకెనాల్ సరస్సు, డి సిలికా సరస్సు. ఆన్సర్ ఏ ఉలార్ సరస్సు. 14th వన్, అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ఏ సాంబార్ సరస్సు, బి చిల్కా సరస్సు, సి ఉలార్ సరస్సు, డి కొడైకెనాల్ సరస్సు. ఆన్సర్ ఏ సాంబార్ సరస్సు. 15th క్వశ్చన్, సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి ఉత్తరాఖండ్, సి రాజస్థాన్, డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ సి రాజస్థాన్. కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి మహారాష్ట్ర, సి ఉత్తరాఖండ్, డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఏ ఆంధ్రప్రదేశ్. ప్రశ్న 17, చోళము సరస్సు ఎక్కడ ఉంది? ఏ ఉత్తర సిక్కిం, బి తూర్పు సిక్కిం, సి ఒడిస్సా, డి ఏది కాదు. ఆన్సర్ ఉత్తర సిక్కిం. ప్రశ్న 18, షాలిమార్ మరియు నిషాద్ బాగ్ ఏ సరస్సు ఒడ్డున ఉన్నాయి? ఏ తాల్ సరస్సు, బి చిల్కా సరస్సు, సి లోనార్ సరస్సు, డి ఉలార్ సరస్సు. ఆన్సర్ తాల్ సరస్సు. 19th క్వశ్చన్, ప్రశ్న 19, అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన క్రేటర్ సరస్సు ఏది? ఏ ఓఖా కాబ్రా, బి లోనార్, సి భీమ్టాల్, డి లోక్తక్. ఆన్సర్ లోనార్. ప్రశ్న 20, అడయార్ నది ఎక్కడ పుట్టింది? చంబర్ బాక్కం సరస్సు, బి చంద్రతాల్, సి భీమ్టాల్, డి కాబ్రా. ఆన్సర్ చంబరం బక్కం సరస్సు. 21, ప్రశ్న 21, తుల్బుల్ ప్రాజెక్టు ఏ సరస్సుపై ఉంది? ఏ ఒక బులార్ సరస్సు, బి కొల్లేరు సరస్సు, సి సిల్కా సరస్సు, డి భీమ్టాల్ సరస్సు. ఆన్సర్ ఒక ఉలార్ సరస్సు. ముఖ్యమైన రసాయన సూత్రం నీరు H2O, సోడియం క్లోరైడ్ NaCl, కాల్షియం కార్బోనేట్ సున్నప్రాయి CaCO3, సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా NHCO3. 5th వన్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4, నైట్రిక్ ఆమ్లం HNO3, అమ్మోనియా HNO3, కాల్షియం హైడ్రాక్సైడ్, నైట్రిక్ ఆమ్లం HNO3, అమ్మోనియా. క్వశ్చన్ మార్క్, ప్లీజ్ కామెంట్ మీ. 9th వన్, కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నం పొడి CaOH2, కార్బన్ డైఆక్సైడ్ CO2, ఆక్సిజన్ O2. 12th వన్, గ్లూకోజ్ C6H12O6, మీథేన్ CH4, మద్యం C2H5OH, ఐరన్ ఆక్సైడ్ తుప్పు Fe2O3, సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా NaOH, కాల్షియం సల్ఫేట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 ఆఫ్ H2O. 18th వన్, సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా Na2CO3, కార్బన్ మోనాక్సైడ్ CaH2, హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2. అంతర్జాతీయ వార్తలు. బ్రిక్స్పై ట్రంప్ దాడికి దిగారు. కరెన్సీని విడుదల చేస్తే 100% సుంకం విధిస్తామని బెదిరించారు. 3 ఇజ్రాయెల్ బందీలు, 369 మంది పాలస్తీన్ ఖైదీలను ఈరోజు విడుదల చేయనున్నారు. జాతీయ వార్తలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశ మహిళా శక్తి ఆకాంక్షించడానికి, సాధించడానికి మరియు దోహదపడడానికి ఎదుగుతుంది. ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ భారతదేశం పురాతన ప్రజాస్వామ్యాన్ని పిలుస్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛను నొక్కి చెబుతుంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కీలక వాణిజ్య రక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర వార్తలు. ఉపాధ్యాయుల కోసం పాఠశాల సముదాయ సమావేశాలు నేడు నిర్వహించబడతాయి. విద్యాశాఖ ఈ మధ్యాహ్నం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సాధారణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఆవిష్కరించింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రులు ఏపీ ముఖ్యమంత్రికి 4వ స్థానంలో నిలిచారు. క్రీడా వార్తలు. 38వ క్రీడా సర్వీసెస్ ఓవరాల్ చాయిస్ ఛాంపియన్లుగా ఎదుగుతున్న ఈ జాతీయ క్రీడలు 39వ ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చే మేఘాలయ IOA జెండాను అందజేసింది. అంతే వార్తలు. ధన్యవాదాలు. నేటి వార్తలు చదువుతున్నది. నేటి ప్రాముఖ్యత. టెలిస్కోప్ను మెరుగుపరిచిన ప్రముఖ ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో జయంతి. బంజారాల అభ్యున్నతికి పాటుపడిన బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. సెర్బియా సార్వభౌమత్వ దినోత్సవం. అంతర్జాతీయ వార్తలు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్ మార్చి 19న ఆగమనం. చెర్నోబిల్లోని విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోటమిర్ జెలెన్స్కీ ఆరోపించారు. మానవ అక్రమ రవాణా వ్యవస్థను అంతం చేయడానికి భారత్, US కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ అన్నారు. రష్యా G7లోకి తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. శ్వాస సంబంధ బ్రాంకైటిస్ సమస్యతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్ 88ను రోమ్లోని జెమిల్లీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో పుతిన్, జెలెన్స్కీతో త్వరలో శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇకపై ట్రాన్స్జెండర్లను సైన్యంలో చేరడానికి అనుమతించబోమని అమెరికా ఆర్మీ ప్రకటించింది. ఇరాన్ అణు స్థావరాలపై మరోసారి దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. భారత్కు అత్యంత అధునాతనమైన F-35 ఫైటర్ జెట్లను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. బంగ్లాదేశ్ వ్యవహారాల్లో అమెరికా తలదూర్చదని, దాన్ని మోదీకి వదిలేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. సరిహద్దు సమస్యలపై భారత్, బంగ్లాదేశ్ ఈ నెల 17, 20 తేదీల మధ్య చర్చలు నిర్వహించనున్నాయి. జాతీయ వార్తలు. ఫ్రాన్స్, అమెరికా దేశాల పర్యటనను ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న భారతదేశానికి తిరిగి వచ్చారు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. భారతదేశ మహిళా శక్తి ఎదిగి లక్ష్యాలను సాధించి దేశాభివృద్ధికి తోడ్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే పురాతనమైన భాగస్వామ్య దేశమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాముఖ్యతను వివరించారు. బెంగళూరులోని ఈ నెల 10న ప్రారంభమైన 15వ ఏరో ఇండియా ప్రదర్శన నిన్నటితో ముగిసింది. ఇండియాలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయాలంటూ అమెరికా ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. రాష్ట్ర వార్తలు. నేడు ఆంధ్ర స్వచ్ఛ దివాస్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ప్రముఖులైన వ్యక్తులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల కోసం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నేడు జరగనున్నాయి. విద్యాశాఖ ఈ మధ్యాహ్నం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రభుత్వం హైస్కూల్ ప్లస్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. ఏపీలో 17 గిలియన్ బార్ సిండ్రోమ్ జీబీఎస్ వైరస్ కేసులు 4 కేసులు వెలుగు చూశాయని వైద్య శాఖ వెల్లడించింది. స్వచ్ఛాంధ్రలో భాగంగా 14 సూచికల ఆధారంగా జిల్లాకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. బీసీ విద్యార్థులకు డైట్ బకాయిలు, కాస్మోటిక్ బిల్లులు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల మెనూలో బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, బైపీసీ కోర్సు అమలుకు రాష్ట్ర విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లాలో యువతపై జరిగిన యాసిడ్ దాడి నిందితుపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్రీడా వార్తలు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా గుజరాత్ జెయింట్స్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 38వ జాతీయ క్రీడలు ముగిశాయి. సర్వీసులు విభాగం ఛాంపియన్గా నిలిచింది. 39వ జాతీయ క్రీడల హోస్టింగ్ హక్కులను మేఘాలయ అధికారికంగా స్వీకరించింది. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా నిన్న కొలంబోలో జరిగిన రెండో మ్యాచ్లో శ్రీలంక 174 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా నిన్న కరాచీలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించి సిరీస్ గెలుచుకుంది. వాతావరణ వార్తలు. దేశంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలో కొత్త రికార్డులు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. నేటి మాట: కన్నీటి చుక్క రాలిస్తే కాదు, చెమట చుక్క రాలిస్తేనే అనుకున్నది సాధించవచ్చు. ఆరోగ్య చిట్కాలు. స్కిన్ ఎలర్జీని తగ్గించడంలో వేపాకు వెస్ట్ ఉపయోగపడుతుంది. నేటి ప్రశ్న, జీకే ప్రశ్న: వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ప్లీజ్ కామెంట్ మీ. హేలీ తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? ఆన్సర్ 76 సంవత్సరాలకు ఒకసారి. కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. టమోటా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్కెట్ జోక్య పథకాన్ని అమలు చేసింది. పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో గ్రామీణ రోడ్ల మరమ్మతు కోసం పద్ శ్రీ పథకం కింద 1500 కోట్లు కేటాయించింది. జనవరి 25లో రీటైల్ ద్రవ్యోల్బణం 4.31% తగ్గింది. 2025 సంవత్సరంలో ప్రపంచ రేడియో దినోత్సవం యొక్క థీమ్ రేడియో మరియు వాతావరణ మార్పు. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ రైల్వేల కొత్త జోన్ సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇటీవల సెబీ మిత్ర అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పనితీరు సూచికలో భారతదేశం టాప్ 25 దేశాల్లో స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. LPI 2030 నాటికి ఏరో ఇండియా 2025లో భారతదేశం మరియు బ్రిటన్ తదుపరి తరం ఆయుధాల కోసం ఒప్పందాలపై సంతకం చేశాయి. 10th one ప్రపంచ పుట్టుకతో వచ్చే గుండె లోపాల అవగాహన దినోత్సవాన్ని ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా 50,000 వన్ ధన్ వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ కోసం ప్రారంభించబడిన వన్ ధన్ యోజన ఫిబ్రవరి 17న కాశ్మీర్ లోయకు మొదటి వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ఒడిశా రాష్ట్రం బేటీ బచావో బేటీ పడావో పథకం కింద నిర్భయ ఖది, నిర్భయ మొగ్గ మరియు వీరంగన యోజనలను అమలు చేసింది. ఇటీవల ప్యారిస్లో జరిగిన AI యాక్షన్ సమ్మిట్లో జరిగిన చర్చల తర్వాత భారతదేశం 2026లో గ్లోబల్
ఏఐ సమ్మిట్ను నిర్వహిస్తుంది? కరెంట్ అఫైర్స్, ఫిబ్రవరి 15 కరెంట్ అఫైర్స్. ఇటీవల ఏ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది? ఏ త్రిపుర, బి మిజోరం, సి మణిపూర్, డి సిక్కిం. ఆన్సర్ సి మణిపూర్. సెకండ్ క్వశ్చన్. టమోటా ధరలు తగ్గుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేసింది? ఏ కనీస మద్దతు ధర, బి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్లాన్, బి పంట ప్రోత్సాహక పథకం, డి వీటిలో ఏవీ లేవు. ఆన్సర్ బి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్లాన్. థర్డ్ క్వశ్చన్. 2025 బడ్జెట్లో గ్రామీణ రోడ్ల మరమ్మతుల కోసం పద్శ్రీ పథకం కింద ఏ రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్లు కేటాయించింది? ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి పశ్చిమ బెంగాల్, డి ఒడిశా. ఆన్సర్ పశ్చిమ బెంగాల్. ఫోర్త్ వన్. జనవరి 25లో రీటైల్ ద్రవ్యోల్బణం రేటు ఎంత శాతానికి తగ్గింది? ఏ 4.31%, బి 5.31%, సి 6.31%, డి 7.31%. ఆన్సర్ 4.31%. ఫిఫ్త్ క్వశ్చన్. 2025లో ప్రపంచ రేడియో దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఏ రేడియో యొక్క ప్రపంచ శాంతి, బి రేడియో యొక్క నీటి సంరక్షణ, సి రేడియో యొక్క వాతావరణ మార్పు, డి రేడియో మరియు ప్రాథమిక విద్య. సి ఆన్సర్ రేడియో మరియు వాతావరణ మార్పు. సిక్స్త్ వన్. ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఏ రాష్ట్రంలో భారతీయ రైల్వేల కొత్త జోన్ సౌత్ కోస్ట్ రైల్వే నిర్మాణానికి ఆమోదం తెలిపింది? ఏ కేరళ, బి కర్ణాటక, సి ఆంధ్రప్రదేశ్, డి తమిళనాడు. ఆన్సర్ సి ఆంధ్రప్రదేశ్. ఇటీవల మిత్ర అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభించిన సంస్థ ఏది? ఏ సెబీ, బి ఎస్బిఐ, డి డిఆర్డిఓ, డి ఐసిఐసిఐ. ఆన్సర్ ప్లీజ్ కామెంట్ మీ. ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ LPIలో భారతదేశం ఎప్పటి నాటికి టాప్ 25 దేశాల్లో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ సంవత్సరం 2026, సంవత్సరం 2028, సంవత్సరం 2030, సంవత్సరం 2032. ఆన్సర్ సి సంవత్సరం 2030. ఓకే. నెక్స్ట్ నైన్త్ వన్. ఏరో ఇండియా 2025లో భారతదేశం మరియు తదుపరి తరం ఆయుధాల కోసం ఒప్పందాలపై సంతకం చేశాయి? ఏ బ్రిటన్, బి ఫ్రాన్స్, సి జర్మనీ, డి రష్యా. ఆన్సర్ ఏ బ్రిటన్. 10th క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన ప్రపంచ పుట్టుకతో వచ్చే గుండె లోపాల అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఏ ఫిబ్రవరి 14, బి ఫిబ్రవరి 15, సి ఫిబ్రవరి 16, డి ఫిబ్రవరి 17. ఆన్సర్ ఫిబ్రవరి 14. 11th వన్. గిరిజన సంక్షేమం కోసం ప్రారంభించబడిన వన్ ధన్ యోజన లక్ష్యం దేశవ్యాప్తంగా ఎన్ని వన్ ధన్ యోజన వికాస కేంద్రాలను స్థాపించడం జరిగింది? ఆన్సర్ ఏ 20,000, బి 30,000, సి 40,000, డి 50,000. ఆన్సర్ 50,000. 12th క్వశ్చన్. కాశ్మీర్ లోయ కోసం మొదటి వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ తేదీన ప్రారంభిస్తారు? ఏ ఫిబ్రవరి 15, బి 16 ఫిబ్రవరి, సి ఫిబ్రవరి 17 ఫిబ్రవరి, డి ఫిబ్రవరి 18. ఆన్సర్ ఫిబ్రవరి 17. ఇటీవల ఏ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి సెయింట్ గురు రవిదాస్ను నివాళులర్పించారు? ఏ 548వ, బి 648వ, సి 748వ, డి 848వ. ఆన్సర్ 648వ. 14th వన్. బేటీ బచావో బేటీ పడావో పథకం నిర్భయ కది, నిర్భయ మొగ్గ మరియు వీరంగన యోజనలను అమలు చేసిన రాష్ట్రం ఏది? ఏ పశ్చిమ బెంగాల్, బి ఒడిస్సా, సి జార్ఖండ్,
డి ఛత్తీస్గఢ్. ఆన్సర్ బి ఒడిస్సా. 15th వన్. ఇటీవల ప్యారిస్లో జరిగిన ఏఏ యాక్షన్ సమ్మిట్లో చర్చల తర్వాత 2026 గ్లోబల్ ఏఏ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఏ అమెరికా, బి భారతదేశం, సి చైనా, డి జపాన్. ఆన్సర్ భారతదేశం. స్టాటిస్టిక్స్. పలిక్ భారత్ స్వాతంత్ర ఉద్యమంలో అహింసా సూత్రాన్ని ఎవరు అనుసరించారు? ఏ లాలా లజపతి రాయ్, బి మహాత్మా గాంధీ, సి బాలగంగాధర్ తిలక్, డి సుభాష్ చంద్రబోస్. ఆన్సర్ మహాత్మా గాంధీ. బి. 17th వన్. భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో జలియన్ వాలాబాగ్ మరణ హోమం ఎప్పుడు జరిగింది? ఏ 1915, బి 1919, సి 1921, డి 1930. ఆన్సర్ 1919. 18th వన్. ప్రాచీన భారతదేశంలో సింధు లోయ నాగరికత కేంద్రం ఎక్కడ ఉంది? ఏ మొహంజదారో, బి హరప్పా, సి చాన్హుదారో, డి లోథాల్. ఆన్సర్ మొహంజదారో. 19th వన్. పాలిక్ ప్రాచీన భారతదేశంలో బౌద్ధ మతం స్థాపకుడు ఎవరు? ఏ మహావీర్, బి గౌతమ బుద్ధుడు, సి ఆదిశంకరాచార్య, డి వేదవ్యాసుడు. ఆన్సర్ 19th వన్. గౌతమ బుద్ధుడు. బి. 20th వన్. 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ముఖ్య వ్యక్తి ఎవరు? ఏ మంగల్ పాండే, బి టట్యానా టోపే, సి బహదూర్ షా జాఫర్, డి రాణి లక్ష్మీబాయి. ఆన్సర్ బహదూర్ షా జాఫర్. ఓకే, ఇక్కడ మనం క్వశ్చన్ వదిలేసాం. క్వశ్చన్ కాన్సెప్ట్ చూద్దాం. ఇటీవల మిత్ర అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఏ సిబి, బి ఎస్బిఐ, సి డిఆర్డిఓ, డి ఐసిఐసి. ఆన్సర్ 7th వన్. 7th వన్ ఏ. ఆన్సర్ సెబి. ఇటీవల ఏ సంస్థ మిత్ర అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? ఆన్సర్ సెబి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.